24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఏసీబీకి చిక్కారు ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి. 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. వివేకానంద రెడ్డితో పాటు అసిస్టెంట్ కూడా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినటువంటి పరిస్థితి. అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం లంచాలు వసూలు చేస్తున్న వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఊచలు లెక్క పెట్టిస్తున్నారు. అయినా కొంతమంది అధికారులు మాత్రం మార్పు రావటం లేదు. తాజాగా ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అక్కడ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఒక అధికారి. అతను గతంలో కూడా ఈ విధంగా చేసినటువంటి చరిత్ర ఉందా? ఏం చెప్తా ఉన్నారు పోలీసులు? అవును వలి. అయితే ఈ వివేకానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తను ఒక వ్యక్తికి వెహికల్ క్లియరెన్స్ ఇవ్వడానికి చాలా రోజులుగా ఇది ఒక పెండింగ్ ఫైల్ అన్నమాట. అంటే డబ్బులు ఇవ్వలేని కారణంగా ఇది పెండింగ్ ఫైల్ కింద మారింది. ఆ వెహికల్ క్లియరెన్స్ కోసం తను ఇక్కడ తనని డిమాండ్ చేసిండు 25,000. అయితే ఈ వివేకానంద రెడ్డి 2024 ఫిబ్రవరిలో ఛార్జ్ తీసుకున్నాడు ఆర్మూర్ కి. సో ఈ 1 year లో ఇట్లాంటి విషయాలు ఎన్ని జరిగాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ గా మారింది. అంటే వచ్చిన ఒక సంవత్సరంలోనే ఇతడు ఇంత డిమాండ్ చేసి ఇచ్చేస్తున్నాడు అంటే గత సంవత్సరం నుంచి ఇతను ఎట్లాంటి లంచాలకు పాల్పడ్డాడు అనేది అందరి నోట క్వశ్చన్ గా మారింది. అయితే ఇతనికి తన అసిస్టెంట్ కూడా తిరుపతి అని తన అసిస్టెంట్ ఉన్నాడు, అతను కూడా సపోర్ట్ చేసిండు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ వెహికల్ క్లియరెన్స్ కావాలి అని అడిగినందుకు తను ఇవ్వలేని పరిస్థితి. యాక్చువల్ గా ఈ పర్సన్ నిజామాబాద్ కి సంబంధించిన ఒక మోటార్ వెహికల్. ప్రసన్న, ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది కదా, అంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసింది, ఎలా పట్టుకున్నారు? అంటే బాధితుడు లంచం ఇవ్వలేక ఏసీబీకి అధికారులను సంప్రదించాడు. తను లంచం ఇవ్వలేని పరిస్థితుల్లోనే, అదే చెప్తున్నాను, లంచం ఇవ్వలేని పరిస్థితుల్లో అధికారులను సంప్రదించి తనకి కంప్లైంట్ చేసేసిన తర్వాత ఈయనకి లంచం ఇవ్వడం జరిగింది. దాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు అసిస్టెంట్ కూడా అరెస్ట్ చేశారా? అవునండి, అదుపులోకి తీసుకున్నారు అసిస్టెంట్ ని కూడా. ఓకే, సో అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారా? ఇతను ఎన్నాళ్ళుగా ఈ విధంగా లంచం వసూలు చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? విచారణ కొనసాగుతుంది. శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినాయి. విచారణ కొనసాగుతుంది. ఇప్పటికైతే పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకి పాస్ చేయట్లేదు. మిగతాది ఇంకా ఫర్దర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది. వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు. ఓకే, బాధితుడు ఏం చెప్తున్నాడు ప్రజెంట్? అంటే తను ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఏదో రన్ చేస్తున్నట్టు ఉన్నాడు. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంటాయి కాబట్టి తనని కలిసే అవకాశం లేదు. లంచం ఇవ్వలేని కారణంగా తను ఇన్ని రోజులు పెండింగ్ ఫైల్ గా మారిపోయింది తన ప్రాబ్లం. సో లంచం ఇచ్చి ఉంటే ఇది ఎప్పుడో క్లియర్ అయిపోయేది. తను లంచం ఇవ్వలేని పరిస్థితుల్లోనే తప్పక ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు అని అయితే తెలుస్తుంది. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పరిస్థితుల్లో అధికారులను సంప్రదించి తనకి కంప్లైంట్ చేసేసిన తర్వాత ఈయనకి లంచం ఇవ్వడం జరిగింది. దాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు అసిస్టెంట్ కూడా అరెస్ట్ చేశారా? అవునండి, అదుపులోకి తీసుకున్నారు అసిస్టెంట్ ని కూడా. ఓకే, సో అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారా? ఇతను ఎన్నాళ్ళుగా ఈ విధంగా
లంచం వసూలు చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? విచారణ కొనసాగుతుంది. శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినాయి. విచారణ కొనసాగుతుంది. ఇప్పటికైతే పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకి పాస్ చేయట్లేదు. మిగతాది ఇంకా ఫర్దర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది. వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు. ఓకే, బాధితుడు ఏం చెప్తున్నాడు ప్రజెంట్? అంటే తను ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఏదో రన్ చేస్తున్నట్టు ఉన్నాడు. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంటాయి కాబట్టి తనని కలిసే అవకాశం లేదు. లంచం ఇవ్వలేని కారణంగా తను ఇన్ని రోజులు పెండింగ్ ఫైల్ గా మారిపోయింది తన ప్రాబ్లం. సో లంచం ఇచ్చి ఉంటే ఇది ఎప్పుడో క్లియర్ అయిపోయేది. తను లంచం ఇవ్వలేని పరిస్థితుల్లోనే తప్పక ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు అని అయితే తెలుస్తుంది. యా, ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.